చేసుకున్నా. ఫస్ట్ దానికి చింతపండు తీసుకొని దాన్ని మంచిగా కడిగేసి దాన్ని పులుసు అంతా తీసేసి ఒక దాంట్లో తీసుకున్న తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని దాన్ని మంచిగా ఇలా ఆ పులుసులో ఆనియన్స్ని పిండుకోవాలి. సో దట్ ఘాటు అనేది వెళ్ళిపోద్ది. దాంట్లో బెల్లం ముక్క అండ్ తాలింపుకు ఫస్ట్ నూనె వేసేసుకొని తాలింపు దినుసులు వేసేసుకొని అండ్ కరివేపాకు వేసేసుకొని మంచిగా దాన్ని పులుసులో వేసేసుకోవాలి. దాన్ని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ అండ్ మీకు సరిపోయేంత కారం వేసేసుకోండి. మంచిగా దాన్ని మిక్స్ చేసుకుంటే పచ్చి పులుసు ఈజ్ రెడీ. ఇది నా ఫేవరెట్ పులుసు అనమాట. తెలంగాణలో మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి ఈ పచ్చి పులుసు అంటే చాలా ఇష్టం. సో దీనికి వచ్చేసి కాంబినేషన్ పెసరపప్పు. ఒకవేళ మీకు ఎలా చేయాలో తెలియకపోతే నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను యూట్యూబ్ ఛానల్లో, అది మీరు చెక్ చేయండి. పచ్చి పులుసులో ఉన్న ఉల్లిపాయ అండ్ పెసరపప్పుతో తింటే సూపర్గా ఉంటుంది.